ప్రోమో చూసిన ఇందాకలే, అసలు ఆ యశ్మిన్ అయితే ఫస్ట్ క్యాండిడేట్ అన్న. అసలు సోనియాని మించిపోయింది అనిపించింది నిన్న చూసిన మన యశ్మి. సోనియాని మించిపోయిందన్న. ఇంత క్రూయల్ గా, అంటే ఒక మనిషిలో ఇంత క్రూయాలిటీ, ఇంత క్రూరత్వం, ఇంత వరస్ట్ మెంటాలిటీ ఉందని నిన్ననే అనిపించింది అన్న. వాడు డే 1 నుండి మణికంఠ గాడు నా భార్య కావాలి, నా భార్య మీద లవ్వు, పిల్లల మీద లవ్వు, నా మామయ్య నాకు రెస్పెక్ట్ కావాలి అంతా చీల్చుకుంటాడు. నేను అనిపించి నాకు వాళ్ళ భార్య ఒకసారి వస్తే, అంటే బిగ్ బాస్ లోకి వస్తే వాడు ఎట్లుంటది, వాడి ఫీలింగ్స్ ఎట్లుంటాయి అనుకున్నా. అలాంటిది నిన్న ఫుడ్ పంపించింది అన్నావా, నిజంగా ఆ ఫుడ్ మణికంఠ గాడు తింటే వాడి హ్యాపీనెస్ చూడదాం అనుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాడు స్ట్రగుల్ చేస్తాడు, కానీ తినిపిస్తారు అనుకుంటే చేతి దాకా వచ్చిన కూడుని గుంజుకున్నట్టు యశ్మి పగబట్టిందన్న. నాగుపాము పగబడితే ఎట్ట పడదు అట్ట పట్టిందన్న మణికంఠ గారిని. వాడు నిజంగా మణికంఠ గారికి ఇది ప్లస్. ఎందుకంటే జనాల ఓటింగ్ మణికంఠకి పెరిగింది. మణికంఠ ఏం చేయనవసరం లేదు, సైలెంట్ ఉంటే చాలు. ఎందుకంటే నిఖిల్ అంటే అంత మోజు ఎందుకన్నా, ఏం చెప్పు నేను అనుకున్నా. నేను నిఖిల్ గారు సోనియా కాకపోతే యశ్మి కూడా కాకపోతే సీత, వాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. వాడి మీద వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. సోనియా యుద్ధం చేసిన రోజు యుద్ధం చేసింది, ఓటమి అంగీకరించింది, వెళ్ళబోయింది. ఇప్పుడు మళ్ళీ యశ్మి వచ్చింది. ఎందుకు అంత లవ్ అర్థం కావట్లేదు. మరి వీళ్ళకి బయట మొగోళ్ళు దొరకలేదా, మరి బిగ్ బాస్ లో ఖచ్చితంగా మొగోడు కావాలని కసి కూర్చురా. అరే కొద్దిగానే ఇంగితం లేదా పాపం, వాడు ఏడుతాడు కదా. వాడు పొద్దు లేతే చీఫ్ అంటాడు, అమ్మ భార్య అంటాడు. వాళ్ళ భార్య పంపించింది, లెటర్ పంపించింది, వాడు చదివి ఎంత ఏడుతాడో చూద్దాం అనుకుంటే ఇంకా కుళ్ళు. సరే నీకు ఇస్తే తీసుకురా. యశ్మికి పంపించారా? యశ్మికి కాదు, నిఖిల్ గీయడానికి తీసుకుపోయింది. నిఖిల్ వాళ్ళ అమ్మ పంపించింది. వాడికి అసలు ఫీలింగ్స్ ఎలా, వాడు ఏ రోజున అమ్మ కావాలి అని అడిగిండా? అడగనప్పుడు ఎందుకన్నా అంత కుళ్ళు మణికంఠ గారి మీద? టీం మొత్తం కలిసి ఒక నబీలు సీత కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ మణికంఠ గారికి వీళ్ళైతే ఆపోజిట్ ఉన్నారు. ముఖ్యంగా యశ్మి అన్నది నీకు ఎట్లా చీఫ్ చేస్తావు, నువ్వు ఎట్లా ఏదనుకుంటే అది జరగని రా అన్నది. అట్లనే చేస్తుంది. నీకు ఎట్లా చీఫ్ వస్తుందో చూస్తారా అన్నది. నెక్స్ట్ వీక్ ఒకవేళ నామినేషన్ లో ఎలిమినేట్ చేస్తారన్నా మీరు? అసలు యశ్మి నామినేషన్ బటన్ అంటే కామెంట్లు నిండిపోతున్నాయి. వ్యూస్ కంటే కామెంట్స్ ఎక్కువతున్నాయి. యశ్మి కామెంట్ బటన్ అని. అట్లా యశ్మిని ఎప్పుడు వెళ్ళకూడదాం అని చూస్తారు అన్న. మరో సోనియా అవుతుందంట యశ్మి అన్న. వీళ్ళు చూడడానికి అందంగా ఉన్నారు అన్న. వీళ్ళ లోపల బాంబో రాక్షసులు కూడా అప్పుడప్పుడు మంచితనంగా థాట్ ఆలోచిస్తారు, కానీ వీళ్ళు ఆలోచించరు. అంత క్రూయల్ గా ఉన్నది వీళ్ళు థాట్. నిజంగా యశ్మి చూడడానికి ఈ వీక్ 2 ఎలిమినేషన్ అవుతారండి. ఎవరెవరు అవుతున్నారు అనుకున్నా? ఆల్రెడీ అండ్ విష్ణుప్రియ ఉంది. నైనిక పోయిద్దన్న. పోతే నైనిక పోయి కన్ఫర్మ్. ఫాలోయింగ్ ఉంది కాబట్టి నైనిక పోయింది. ఎందుకంటే నైనిక కనబడలేదన్న, అంటే హైట్ తక్కువ కనబడలేదు అనుకుంటా. మరి నాకు అర్థం కావట్లేదు, ఎందుకో కనబడలేదు అన్న. థ్యాంక్ యూ అన్న.